సోయాబీన్ పంట పండించారు అధ్యక్ష. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో సోయాబీన్ పంట పండించారు. ఈ సంవత్సరం విపరీతమైనటువంటి వర్షాల కారణంగా రంగు మారినటువంటి సోయాబీన్ని ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం కొనడానికి కొంత ఇబ్బంది వస్తున్నదని అధికారులు చెప్తా ఉన్నారు. 2 నెలల నుండి రైతులు సోయాబీన్ని మార్కెట్లో సంచులు పెట్టుకొని కూర్చున్నారు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతు బాధను మనం అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం 50% నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మరో స్కీమ్లో ఈ తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని రైతుల కొరకు కొంత ప్రభుత్వం ఒక 500 కోట్లు నష్టపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష. చాలా విషయాలలో మనం ముందుకొస్తున్నాం కాబట్టి గౌరవ మంత్రివర్యులు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల దగ్గర ఉన్నటువంటి సోయా పంటను వెంటనే కొనుగోలు చేసి అదేవిధంగా భవిష్యత్తులో జొన్నల పంటను కూడా కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రకటన చేయాలా. ఇప్పటికే జొన్నల పంట వేసుకుని రైతులు వేచి చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ముఖ్యంగా నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించి సోయా పంట డిస్కలర్ అయింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నోడల్ ఏజెన్సీ మాత్రమే అధ్యక్ష. ఈ పంట మొత్తం కొనుగోలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నాఫెడ్. కాబట్టి నేను ఆ శాసనసభ్యులకు కూడా చెప్పాను, సెంట్రల్ మినిస్టర్స్కి చెప్పాను, ఆ మంత్రి గారికి చెప్పాను, ప్రధానమంత్రి గారికి కూడా అడిగాము. వాళ్ళు కింద తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలు అందరూ, ముఖ్యంగా ఆదిలాబాద్కు సంబంధించి పాయల్ గారికి మీకు తెలుసు, నేను చేసే ఎప్పటి కూడా ఇంకా ఇప్పటికి 43,000 మెట్రిక్ టన్నులు కొన్నాము, ఇంకా ఒక 25,000 కొంటాం. కానీ డిస్కలర్ మట్టికి కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మేము కొనుగోలు చేసింది కూడా రిటర్న్ చేశారు. కాబట్టి అది మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించండి, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. లాస్ట్ క్వశ్చన్ 1339 గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, సమాధానం ఏ. ప్రమాదంలో మరణించిన 19 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున ₹95 లక్షల మొత్తాన్ని, గాయపడిన 37 మందికి ఒక్కొక్కరికి ₹2 లక్షల చొప్పున 74 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేసి విడుదల చేసింది, వారికి అందజేయడం జరిగింది. పై వాటికి అదనంగా బస్ డ్రైవర్తో పాటు మరణించిన 18 మంది ప్రయాణికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹2 లక్షల మొత్తాన్ని టీజేఎస్ఆర్టీసీ మంజూరు చేసి విడుదల చేయడం అయింది. బి, ఏమీ లేదు అధ్యక్ష. సి, వర్తింపయ్యే చోట గాయపడిన ప్రయాణికులు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద కూడా ప్రభుత్వం చికిత్సను అందించింది. డి, ప్రయాణికులు ఒక్కొక్కరు ₹1 చొప్పున భద్రతా సెస్సును టీజేఎస్ఆర్టీసీ వసూలు చేసింది. ప్రమాదంలోని బస్సులు మెసర్స్ ఓరియంటల్ బీమా కంపెనీ లిమిటెడ్ జారీ